మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్తమానము 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహిమ ఘనతకు అర్హుడా, హల్లెలూయా, స్తోత్రం దేవా. ఇంతవరకు నైనా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించుకున్నాం నైనా, కీర్తించుకున్నాం. చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. నీ యొక్క వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటున్నది నా ప్రభా దేవా. నిశ్చితమైనదైనా కొద్ది సమయం నీకు సిలువ చాటను మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందరని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రియ దేవుని సంగమా, దాదాపుగా నేటికి 2024 సంవత్సరం క్రితం మానవులు ఉన్న మనందరి యొక్క రక్షణార్థమై మన పాపాలు క్షమించబడాలని చెప్పని ఆ సర్వోన్నతుడు తన ప్రియతమ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రభువు పరిశుద్ధాత్మని సహాయం చేత మరియ గర్భంలో ఒక చిన్న శిశువుగా జన్మించాడండి. ఆ శిశువు ఈ లోకంలో జన్మించిన సమయంలో ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందట. ఆ నక్షత్రం చూసినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు గ్రంథాలు తిరిగేస్తే వారికి ఒక విషయం అర్థమైంది. ఏంటని చెప్పారంటే, లోకరక్షకుడు యూదుల రాజుగా జన్మించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన్ని ఏదో విధంగా చూడాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ను ఆరాధించాలని చెప్పని అనేకమైనటువంటి వ్యయము, అనేకమైన ప్రయాస, ఎంతో కష్టము నష్టము కోర్చి రోజులు నెలల తరబడి ప్రయాణం చేసి యెరూషలేముకు చేరుకుని ఆ ప్రాంత వాసులతో మాట్లాడుతున్న మాట ఏంటని చెప్పారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అదిగో ఆ సందర్భంలో మాట్లాడుకున్న మాటలే ఈ మాటలండి. అందుకే గామోలు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు మన క్రైస్తవులు దాదాపుగా అందరూ కూడా వారి వారి ఇళ్లపైన స్టార్ వేలాడదీస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతి ఒక్కరి ఇంటిపైన చక్కగా స్టార్ మెలమెల మెలమెల మెరుస్తూ ఉంటుందండి. మా పెళ్ళైన కొత్తలో నేను మా పాస్టర్ గారు మా ఇంటి పైన మేడెక్కి ఎవరింటి మీద స్టార్ ఉందా, ఎవరి ఇల్లు చక్కగా అలంకరించబడిందా అని చెప్పని చూడటం మాకు అదొక అలవాటు. చక్కగా సంతోషిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడంటే ఇక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి బాధ్యతలు పెద్ద సమయం చిక్కట్లేదు, కానీ ఇప్పుడు చాలా సంతోషించేవాళ్ళమండి. స్టార్, నక్షత్రం అన్నా, స్టార్ అన్నా, చుక్క అన్నా కూడా ఒకటే కదా, అవునా కదా? ఇంగ్లీష్లో స్టార్ అంటారు, నక్షత్రం అని చెప్పండి గ్రాంధిక భాష, చుక్క అని చెప్పండి మన భాష చుక్క. అయితే ఈనాటి మన స్టార్కి ఆనాటి స్టార్కి తేడా ఏంటని చెప్పానంటే, ఈనాటి స్టార్ ఏంటని చెప్పంటే కరెంటు ఉంటే వెలిగే స్టారు, కరెంటు పోతే ఆరిపోయే స్టారు. కానీ ఆ స్టారు అట్లాంటి స్టార్ కదండి. కరెంటు ఉంటే వెలిగే స్టారు, కరెంటు పోతే ఆరిపోయే స్టార్ కదండి. అత్యంత ప్రకాశమానమైన నక్షత్రం అండి, అత్యంత ప్రకాశమైన నక్షత్రం. ఎందుకంటే జ్ఞానులకు చీకట్లో కూడా వెలిగించింది కదండి. ఆ నక్షత్రము కరెంటు ఉంటే వెలిగే నక్షత్రం కాదు, కరెంటు పోతే ఆరిపోయే నక్షత్రం కాదండి.
అందుకే ఆ జ్ఞానులు ఆ నక్షత్ర వెలుగులో ఆ చీకట్లో వారు ప్రయాణం చేయగలిగారండి. అయితే ఈ లోకంలో మరికొన్ని స్టార్స్ ఉన్నాయండి. ఏ స్టార్స్ అని చెప్పానంటే మెగాస్టార్, ఏమండి ఇంకా చెప్పాలి, ఏ స్టార్స్? సూపర్ స్టార్, రియల్ స్టార్, ఇంకేదో స్టార్ అంటే మొత్తం చెప్తున్నాడు బ్రదర్. రకరకాల స్టార్స్ ఉన్నాయండి. అయితే ఆ స్టార్కి ఈ స్టార్కి తేడా ఏంటని చెప్పానంటే, ఆ స్టారు ఆ రోజు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తే, నువ్వు ఈనాడు ఈ స్టార్ చూడాలని చెప్పానంటే వెలుగులో నుంచి చీకట్లోకి వెళ్ళాల్సిందే. అంతే కదా బ్రదర్? ఈ స్టార్ చూడాలని చెప్పంటే ఖచ్చితంగా నువ్వు థియేటర్కి వెళ్ళాల్సిందే. థియేటర్లో ఖచ్చితంగా ఏం చేస్తారు? చీకటి, లైట్లు మొత్తం ఆపేస్తారు. లైట్లు మొత్తం ఆపిన తర్వాతనే బొమ్మ పడుతుంది. ఒకవేళ పొరపాటున లైట్ వేస్తే ఏమంటారండి? గట్టి కేకలరే, ఎవడరా లైట్ వేసింది. కానీ ఆనాడు ఆ నక్షత్రము చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించిందండి, గమ్యానికి చేర్చింది. ఆ నక్షత్రాన్ని చూసి వారు అత్యానందభరితులై అనే పదాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచ్చును. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చాలమ్మా, ఆ నక్షత్రము వారికి దారి చూపించిందండి, గమ్యానికి చేర్చింది. వారు అత్యానందభరితులైపోయారట. ఆనందం కాదండి, అత్యానందభరితులై ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఇంతకీ ఎవరండి ఆ నక్షత్రము అని మనం గమనించగలిగితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం చూస్తే, సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువచ్చుకునే ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రభు తాను చెప్తున్నాడు, నేను ప్రకాశమానమైన వేకువచ్చుకుని అంటున్నాడండి. అయితే గమనించండి, ఒక స్టార్కి ఎన్ని కోణాలు ఉంటాయండి? ఎన్ని కోణాలు ఉంటాయమ్మా స్టార్కి? 5 కోణాలు ఉంటాయండి. అదిగో ఆ స్టార్కి 5 కోణాలు ఉంటాయని చెప్పని, 5 రకాల గుణాలు ఉంటాయని చెప్పని యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక మునిపే 700 ఏళ్ల క్రితమే యెషయా భక్తుడు ప్రవచించాడండి. ఆయనలో 5 రకాల గుణ లక్షణాలు కలిగి ఉంటాయి. ఏ లక్షణాలండి? చక్కని పాట పాడుకున్నాం ఇప్పుడే, ఆరాధన పాట. ఏం గుణ లక్షణాలమ్మా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 9:6 వచ్చును. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎప్పుడండి ఈ మాటలు పలికింది? ఎప్పుడమ్మా? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక మునిపే 700 ఏళ్ల క్రితమే యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి ఆ మాటలు పలికాడండి. ఎన్ని లక్షణాలమ్మా ఆయనలో ఉన్నది? 5 లక్షణాలు కలిగి ఉన్నాడండి. ఆయన
ఆశ్చర్యకరుడిని. నిజమేనండి, మన ప్రభువుకు ఒక చక్కని పేరండి, ఆశ్చర్యకరుడు. దేవుడు మానవునిగా ఈ భూమి మీదకి దిగిరావటము గొప్ప ఆశ్చర్యం అండి. కన్య అయిన మరియ గర్భము దాల్చడము మరింత ఆశ్చర్యం. వృద్ధ దంపతులు ఎలిజబెత్ జకరియా దంపతులకి సంతానం కలగటము ఇంకా ఆశ్చర్యం. ఇంకా చెప్పాలని చెప్పంటే, ఆయన పుట్టిన వెంటనే ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టడము ఇంకా ఆశ్చర్యమైతే, మరింత ఆశ్చర్యం ఏంటని చెప్పారంటే ఆ నక్షత్రము నడవటం ఇంకా గొప్ప ఆశ్చర్యం కదండి. దాదాపుగా 2 ఏళ్ల పాటు ఆ నక్షత్రం నడుస్తా వారికి చక్కగా దారి చూపించిందండి. ఎప్పుడైతే ఆ జ్ఞానులు యేసు ప్రభు ఇంటికి రాగానే ఆ నక్షత్రం మాయమైపోయింది. తర్వాత మళ్ళా ఆ నక్షత్రం లేదు. అంతకంటే మరింత ప్రాముఖ్య విషయం ఏంటి చెప్పారంటే, యేసు ప్రభు యొక్క మరణము ఇంకా ఆశ్చర్యం అండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్పవారు, జ్ఞానులు, మహానుభావులు, దేవుళ్ళుగా పిలువబడ్డవారు అనేక మంది ఈ లోకంలో మరణించారు, సమాధి చేయబడ్డారు, కానీ తిరిగి లేవలేదండి. కానీ మన ప్రభు మరణించిన తర్వాత సమాధి చేయబడి తిరిగి 3వ రోజున హల్లెలూయా, దేవునికి స్తోత్రం, సమాధిని గెలిచి బయటకు వచ్చాడండి. నేటి దినాన ఆ తెరిచి ఉంచిన సమాధి క్రైస్తవునికి ఒక గుండెకాయ లాంటిది. నేటి దినాన ఆ తెరిచి ఉంచిన సమాధి క్రైస్తవునికి ఒక గొప్ప నిరీక్షణ వంటిదండి. ఈనాటికి కూడా యెరూషలేములో ఆ యొక్క సమాధి తెరిచే ఉంది. ఆ యొక్క తెరిచి ఉంచిన సమాధిని చూడాలని చెప్పని అనేక మంది ప్రతి ఏడు కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రభువుని స్తుతిస్తూ ఉంటారండి. అందుకే ఆయనకి ఆశ్చర్యకరుడు అని చెప్పిన పేరండి. ఇంకేం పేరండి? ఆలోచనకర్త. ఆయన యొక్క ఆలోచనలు మితిలేవండి. ఆయన ఆలోచనలు మన ఆలోచన వంటివి కావు. నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తే నీ యొక్క ప్రతి సమస్యకి ఆయన పరిష్కారం చెప్పేటువంటి దేవుడు. నీ యొక్క ప్రతి సమస్యకి ఆయన ఆలోచన చెప్పేది దేవుడు అండి. ఆయన ఆలోచనకర్త. అలాగే ఆయన బలవంతుడకు దేవుడు. ఆయన ఎంతటి బలవంతుడమ్మా అని చెప్పంటే ఏదో 6 ప్యాక్ చేసేసి ఏదో బాడీ ఇట్లా చేసేసి చూపించే దేవుడు కాదండి. ఆయన ఎంతటి బలవంతుడు అని చెప్పనంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు అండి. అంతటి బలవంతుడు. ఆయన ఎంతటి బలవంతుడు అని చెప్పారంటే లాజరు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడ్డాడు. 4 రోజులు గడిచిపోయింది. కానీ యేసు ప్రభు ఆ సమాధి వద్దకు వెళ్ళి లాజరు బయటికి రా అని చెప్పి పిలవగానే లాజరు సజీవుడై ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై నడుచుకుంటూ బయటకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటి బలవంతుడు ఆయన. తన నోటి మాట చేత సముద్రమును గాలిని గద్దించగలిగినటువంటి బలవంతుడు ఆయన. అలవోకగా సముద్రం మీద నడిచే శక్తి ఉన్నటువంటి బలవంతుడు ఆయన. ఆయన బలవంతుడండి. ఇంకా చెప్పాలంటే సమాధానకర్త అని ఆయనకి పేరండి. సమాధానకర్త. యేసు ప్రభు ఏ శిలువపై మరణించాడో ఆ శిలువకు 2 మొద్దులు ఉంటాయండి. ఒకటి అడ్డమొద్దు, ఇంకొకటి నిలువు మొద్దు. నిలువు మొద్దు దేవునికి మానవునికి మధ్య సమాధానం తెచ్చింది. అలాగే అడ్డమొద్దు మానవునికి మధ్య, నీ తోటి సహోదరికి మధ్య సమాధానం తెచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు మానవుడు చూస్తే చంద్రమండలానికి నిచ్చినేశాడు. సముద్ర అంతర్భాగాల్లో పరిశోధన చేస్తూ ఉన్నాడు. బాగా డబ్బు సంపాదించాడు, కానీ సమాధానం లేక అల్లాడిపోతూ ఉన్నాడు. ఆ సమాధానం కోసం ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉన్నాడు. అనేక తీర్థయాత్రలు, అనేక పుణ్యయాత్రలు, కానీ సమాధానం లేక అల్లాడిపోతూ ఉన్నాడండి.
అల్లాడిపోతూ ఉన్నాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు నా వద్దకు రా, నేను నీకు సమాధానం ఇస్తానని చెప్తున్నానండి. అందుకే ఆయనకి పేరేం పేరండి? సమాధాన కర్త అని చెప్పి ఆయనకి పేరు పెట్టబడింది. ఈరోజు నువ్వు ఏ స్టార్ని వెంబడిస్తున్నావమ్మా? నువ్వు ఆ స్టార్ని వెంబడిస్తున్నావా, లేకపోతే ఈ లోకంలో ఉన్న స్టార్ని వెంబడిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న స్టార్ని వెంబడిస్తే నువ్వు ఆయన కలుసుకోవాలంటే నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలి. కొన్నిసార్లు నీకు అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు, కానీ నువ్వు ఆ స్టార్ని కలుసుకోవాలని చెప్పంటే నీకు అపాయింట్మెంట్ అక్కర్లేదు. ఏ రాత్రి అయినా, ఏ సమయమైనా సరే నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయి, ఆ ప్రభువు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్టారు నిన్ను కలవాలని చెప్పని, నీ కోసం, నీ పాపాల కోసం దివి నుంచి భూమికి దిగి వచ్చిందండి. ఈరోజు నువ్వు ఆ స్టార్ని వెంబడిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. ఆ స్టార్ని వెంబడిస్తే గొప్ప అద్భుత కార్యాలను చూడగలవు. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందండి. నీ జీవితంలో గొప్ప సమాధానం నువ్వు పొందుకుంటావు. ఈరోజు నువ్వు ఏ స్టార్ని వెంబడిస్తూ ఉన్నావు? హృదయపూర్తిగా ఆయనను ఆరాధించగలుగుతున్నావా? హృదయపూర్తిగా ఆయనను విశ్వసించగలుగుతున్నావా? క్రిస్మస్ అని చెప్పానంటే క్రీస్తును ఆరాధించడమే. క్రిస్టోస్ ప్లస్ మాస్, క్రిస్టమస్. కానీ ఈరోజు క్రీస్తును ఆరాధించేది పోయి క్రిస్మస్ తాతని ఆరాధిస్తూ ఉన్నాం. క్రీస్తును ఆరాధించేది పోయి క్రిస్మస్ ట్రీని ఆరాధిస్తూ ఉన్నామండి. క్రిస్మస్ అని చెప్పంటే నేటి దినాన ఎట్లా అయిపోయిందని చెప్పానంటే ఇంటికి అలంకరణ, షాపింగ్లు, బిర్యానీలు అవన్నీ అక్కర్లేదండి. మందిరానికి వచ్చామా, దేవుణ్ణి ఆరాధన చేశామా, హృదయపూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేశామా? ఈరోజు అనేక రోజుల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావే, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించగలిగావా? ఈరోజు ఆయన్ను ఆరాధించాలని చెప్పని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలని చెప్పని. ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా సాగుతూ ఉంది? ఆనాడు జ్ఞానులు ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించగలిగి ఎక్కడి నుంచో దాదాపుగా 2 ఏళ్ల పాటు వారి ప్రయాణం సాగిందండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి. ఆ జ్ఞానులు యేసు ప్రభువును చూడాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని ఆరాధన చేయాలి అని చెప్పని రోజులు, నెలలు, సంవత్సరాలు ప్రయాణం చేసి దాదాపుగా 2 ఏళ్ళు పట్టింది వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి. ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా సాగుతూ ఉంది? ఈరోజు ఆ జ్ఞానులు మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తూ ఉన్నారండి. ఈరోజు ఆ జ్ఞానుల నుంచి మనం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకుని ఈరోజు మనకు వాక్య భాగాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి పాఠం, ఆ జ్ఞానులు మనకు నేర్పేటువంటి మొట్టమొదటి పాఠం ఏం చెప్పానంటే, ఆ రోజు ఆ జ్ఞానులు ఆకాశంలో నక్షత్రాన్ని చూచి, ఆ దేవుడు మా దేశంలో పుట్టలేదు కదా, ఆయన ఎక్కడో విదేశీ దేవుడు కదా, మేమెందుకు పోయి ఆయన్ను ఆరాధించాలి? మా దేశంలో పుడితే మాకు దేవుడు అవుతాడు, కానీ ఆయన ఎక్కడో విదేశాల్లో పుడితే మాకు దేవుడు ఎందుకు అవుతాడని చెప్పని వారు మౌనంగా ఉండలేదండి. ఆ నక్షత్రాన్ని చూచి వారు గ్రంథాలు తిరిగేస్తే వారికి అర్థమైంది, లోకరక్షకుడు జన్మించాడని చెప్పేసి వారికి అర్థమైందండి. ఎలాగైనా సరే ఆయన చూడాలి, ఆయన్ని పూజించాలని చెప్పని వారు నిశ్చయించుకుని అనేకమైన కష్టాల కోర్చి ప్రభువుని ఆరాధన చేశారు. మరి ఈనాడు మనం ఏం చేస్తున్నాం? ఈనాడు అనేక మంది ఫేస్బుక్లో పోస్ట్ పెడతారు, ఆయన విదేశీ దేవుడు కదా, ఆయన ఎందుకు మనం ఆరాధించాలి? అక్కర్లేదు అని చెప్పని సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో పోస్టింగ్ పెడతారు. అయితే ఈరోజు ఒక మాట నేను అడుగుతాను, మరి ఫేస్బుక్ విదేశీ యాప్ కదా, మరి దాన్ని ఎందుకు మీరు ఫాలో అవుతున్నారు? ఫేస్బుక్ యొక్క సృష్టికర్త ఎవరండి? మార్క్ జుకర్బర్గ్, ఆయన విదేశీయుడు కదా. మరి సెల్ ఫోన్ యొక్క సృష్టికర్త ఎవరండి? ఎవరమ్మా చెప్తారు? ఎవరన్నా? మార్టిన్ కూపర్,
ఆయన విదేశీయుడే. మరి నువ్వు ఈరోజు సెల్ ఫోన్ లేకుండా, ఫేస్బుక్ చూడకుండా నీకు ఒక్క పూట కూడా గడవదే. మరి వీటికి లేని విదేశీయత మరి దేవునికి ఎందుకండి విదేశీయత? దయవుంచి ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఆయన విదేశీ దేవుడు కదా అని చెప్పని మాట్లాడుతున్నారండి. ఆయన విదేశీయుడు కాదమ్మా. నువ్వు నేను ఏ ఖండంలో అయితే జన్మించామో అదే ఆసియా ఖండంలో ఆయన జన్మించాడు. ఈ భూప్రపంచాన్ని 2 భాగాలుగా విభజిస్తే ఖచ్చితంగా భూమధ్య భాగంలో ఆయన యెరూషలేములో జన్మించాడు. కొందరు అనుకున్నట్లుగా ఆయన కొందరి ప్రభువు కాదండి, ఆయన అందరి ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. పేతురు గారు కొర్నేలి గృహంలో కొర్నేలితో మాట్లాడుతున్న మాటలు మనం గమనించగలిగితే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నవానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలండి. ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నవానిని చెప్దాం అందరం. ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ఈరోజు నువ్వు భారతీయుడువా, ఆఫ్రికా వాడివా, చైనా వాడివా, అమెరికా వాడివా, సంబంధం లేదు. ఈరోజు నువ్వు కమ్మ, నీ కులం కాప, రెడ్డ, మాదిగా, మాల, సంబంధం లేదు. నువ్వు ఆయనకు భయపడి నీతిగా జీవిస్తున్నావా లేదా అంతవరకే. ఆయనకు భయపడి నీతిగా జీవిస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఆ జ్ఞానులు గ్రహించారండి. ఆ పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన లోకరక్షకుడు అని చెప్పని గ్రహించారు. కొన్ని ఏళ్ల పాటు ప్రయాణం చేసి ఆ ప్రభువుని ఆరాధన చేశారండి. ఈరోజు నీ ఇంటి పక్కనే మందిరం ఉంటుంది, కానీ మందిరానికి సమయానికి వెళ్ళవు. 10 గంటలకు ఆరాధన అని చెప్పానంటే ఇప్పుడు వెళ్తాను 12 గంటలకి, వాక్యం ఇంకా సగం అయిపోద్ది, అప్పుడు వెళ్తావు ఆరాధనకి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా కొనసాగుతూ ఉంది? దేవునికి పరిశీలన చేసుకో సహోదరుడు, సహోదరి. ఇది మొట్టమొదటి పాఠం అండి. రెండవ పాఠం ఏంటని చెప్పానంటే, వారు ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు. అయితే వారు యెరూషలేము వచ్చిన తర్వాత వారు ఆ నక్షత్రాన్ని పక్కన పెట్టి గమ్యం మర్చిపోయారండి. గమ్యం మర్చిపోయి ఏమన్నారని చెప్పంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పని ఇరుగు పొరుగు వారు అడుగుతూ ఉన్నారు. నక్షత్రం వారికి దారి చూపిస్తూ ఉంది, కానీ వీళ్ళు ఆడికి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి మర్చిపోయారు. ఈ పక్క వాళ్ళు ఆ పక్క అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. దానివల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందని చెప్పారంటే, ఆ విషయం ఈ నోట ఆ నోట పడి హేరోదు రాజు వద్దకు వెళ్ళిపోయింది. హేరోదు రాజు మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పానంటే, శాస్త్రులను పిలిపించి, జ్ఞానులేమో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పానంటే, హేరోదు రాజు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి. ఇప్పుడు హేరోదు రాజు మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకుల్లోనూ ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, మళ్ళా చదవమ్మా, క్రీస్తు ఎక్కడ పుట్టును అని చెప్పని అడిగాడట. ఆ సంగతి చెప్పారండి జ్ఞానులు. జ్ఞానులు ఏమన్నారండి? జ్ఞానులు ఏమన్నారమ్మా? అమ్మా,
జ్ఞానులు మాట్లాడే మాట చెప్పాలి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగారు వాళ్ళు. కానీ హేరోదు ఏమంటారని చెప్పారంటే క్రీస్తు ఎక్కడ పుట్టునో అని అడుగుతున్నాడు. అంటే ఆ నక్కకు తెలుసు యూదుల రాజు క్రీస్తే అని చెప్పని, కానీ అంగీకరించలేదు. దానివల్ల ఎంత నష్టం జరిగిందని చెప్పానంటే ఎలాగైనా సరే క్రీస్తును సంహరించాలి అని చెప్పేసి ఒక దురాత్మతంలో ప్రవేశించింది. ఆ సమయంలో 2 ఏళ్లలోపు మగపిల్లలందరినీ కూడా ఆ ప్రాంతంలో చంపించి వేశాడండి. రక్తము ఏరులే పారిందట. రామాలో అంగలార్పు వినపడెను అనే ప్రవచనం నెరవేరిందండి. సాతాను దురాత్మ గమనించాలి. మోషే కాలంలో కూడా మగపిల్లలందరినీ కూడా చంపేశారు. జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు కాలంలో హామాను రూపంలో కూడా యూదులందరినీ కూడా సంహరించాలని చెప్పని సాతానుగాడు ఏదో రకంగా యేసుక్రీస్తు లోకంలో జన్మించకూడదని చెప్పని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. హేరోదు మహారాజు యేసుక్రీస్తు యూదుల రాజుగా ఉన్నాడు కదా, నా సింహాసనానికి ఎక్కడ ముప్పు వస్తుందని చెప్పని 2 ఏళ్ళలో పిల్లలను కూడా చంపించి వేశాడండి. దానికి అందరికి కారణం ఏంటని చెప్పారంటే ఆ యొక్క జ్ఞానులు మార్గం తప్పారండి. నక్షత్రం వారికి మార్గం చూపిస్తూ ఉంది, కానీ వీరు మార్గం తప్పారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము దేవుని మార్గం గుండా ప్రయాణం చేస్తూ క్రీస్తు యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ చక్కగా మందిరానికి వస్తూ నువ్వు మార్గం తప్పిపోతా ఉన్నావు. మార్గ మధ్యంలో ఈరోజు నువ్వు దేని వైపు ఆకర్షించబడి నీ మార్గాన్ని పక్కకు మరల్చుకుంటున్నావు? ఏ మార్గం నిన్ను పక్కకు లాగేస్తూ ఉంది? సినిమాలా, మందా, లేకపోతే అమ్మాయిలా, లేకపోతే పేకాట? ఏ మార్గం నిన్ను పక్కకు లాగేస్తూ ఉంది? జాగ్రత్త సహోదరుడు సహోదరి. ఆ రోజు వారు మార్గాన్ని పక్కకు మరల్చుకోవడం వల్ల ఎంత తీవ్రంగా నష్టపోయారని చెప్పారంటే చిన్న పిల్లలు, పసిపిల్లలు అందరూ కూడా చాలామంది చనిపోయారండి. రక్తము ఏర్లేపారిందండి. కానీ ఆ జ్ఞానుల తర్వాత తప్పు తెలుసుకుని తిరిగి మళ్ళా ఆ నక్షత్రాన్ని ఆశ్రయించి మళ్ళా ఆ శిశువున చోటుకు వచ్చి అత్యానంద భరితులై శిశువును పూజించారండి. ఈరోజు నువ్వు దేవుని మార్గం విడిచి పక్కకి వెళ్ళిపోయి నీ జీవితంలో నష్టం కొని తెచ్చుకున్నావేమో, అశాంతి అసమాధానం తెచ్చుకున్నావేమో. దయవుంచి క్రిస్మస్ దినాల్లో ఆ నక్షత్రాన్ని ఆశ్రయించు. ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో. నీ మార్గం మరలా సరైన మార్గం గుండా ప్రయాణించేలాగా చూసుకో. కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది 2వ పాఠం అండి. 3వ పాఠం అని చెప్పానంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనం చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11, వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను చూచి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించాలండి. ఆయనను పూజించి, జాగ్రత్తగా విందామండి. ఆ శిశువును చూచి ఏం చేశారమ్మా? సాగిలపడి పూజించి. చెప్దామండి, సాగిలపడి. అందరూ చెప్దామండి, సాగిలపడి ఆయనను పూజించి. ఆయనను పూజించి. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఆయన్ని మాత్రమే పూజించాలండి. వారు ఆనాడు ఆ నక్షత్రం అంతవరకు దారి చూపించింది కదా అని చెప్పని ఆ నక్షత్రానికి పూజ చేయలే. మరియా యేసు ప్రభువుకు జన్మొచ్చిందని చెప్పని మరియమ్మ తల్లికి ఏం పూజ చేయలే. గమనించాలండి. ఈనాడు మనమేం చేస్తున్నామండి? మానవుల్ని దేవుళ్ళుగా, దేవతలుగా చేసి వాళ్ళకి గుళ్ళు కట్టి వాళ్ళకి పూజ చేస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తూ నీవు నీ సృష్టికర్తను మాత్రమే పూజించాలి, కానీ సృష్టిని కాదండి, మానవుల్ని కాదు. ఆ జ్ఞానులు మనకి ఒక చక్కని పాట నేర్పిస్తూ ఉన్నారు. మేము జ్ఞానులం కదా,
మేము సకల శాస్త్ర పారంగతులం కదా, ఆ శిశువు చిన్న శిశువు కదా, మేమెందుకు ఆయనకు మొక్కాలని చెప్పని అనుకోలేదండి. ఆయన ఎట్టివాడో గ్రహించారు, ఆయన లోకరక్షకుడు అని చెప్పని గ్రహించారండి. ఈరోజు నువ్వు ఆ గ్రహింపు కలిగి ఉన్నావా? ఆయన ఎట్టివాడు నీకు అర్థమవుతుందా? మందిరానికి వస్తా ఉన్నావు ఏళ్ల తరబడి, ఆయన ఎట్టివాడు నువ్వు గ్రహించగలిగావా? ఆ రోజు శిష్యులు యేసు ప్రభుతోటి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో పెద్ద గాలి తుఫాను. ఆ గాలి తుఫాను యొక్క తాకిడికి దోనంతా కూడా అటు ఇటు కొట్టుకుపోతూ ఉంటే వారు గట్టి కేకలేస్తారు శిష్యులు, ప్రభువా ప్రభువా రక్షించు. యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దించగానే గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎట్టివాడో ఆ రోజు వారు గ్రహించగలిగారండి. ఈరోజు నువ్వు ఆయన ఎట్టివాడో నువ్వు గ్రహించగలిగావా? ఆయన ఎట్టివాడో, ఆయన ఎంతటి మహోన్నతుడో నువ్వు ఈరోజు గ్రహిస్తే నువ్వు మందిరం ఎప్పుడు కూడా మానేవమ్మా. ఆయన యొక్క దైవత్వాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వు ఏనాడు కూడా మందిరానికి ఆలస్యంగా రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది 3వ పాఠం అండి. 4వ పాఠము, వారు సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారండి. సాగిలపడి ఆయనను పూజించి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు కానుకగా అర్పించారు. మొట్టమొదటిగా అర్పించింది బంగారం అర్పించారండి. గమనించాలండి, జంతువులలో మనకి గొర్రెపిల్ల పరిశుద్ధత గుర్తు, రంగుల్లో తెలుపు, అలాగే లోహాల్లో బంగారం పరిశుద్ధత గుర్తుగా చెప్తారండి. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు అని చెప్పని వారు గ్రహించారు. ఆయన్ను ఆరాధించేవారు పరిశుద్ధంగా ఆయనను ఆరాధించాలని చెప్పని వారు తెలియపరిచారు. అలాగే బంగారము రాజ్యాధికారాన్ని సూచిస్తూ ఉంది. అంటే ఆయన రాజులకు రాజు అని చెప్పని వారు గ్రహించారండి. ఆనాటి కాలంలో రాజులు అలా వెళ్ళేటప్పుడు బంగారాన్ని కానుకగా తీసుకెళ్ళేవారు. అందుకని చెప్పని ఈ జ్ఞానులానికి బంగారాన్ని అర్పించారండి. కారణం ఏంటని చెప్పంటే, ఎదురుగా ఉన్న శిశువు సామాన్యమైన వాడు కాదు, ఆయన లోకరక్షకుడు అని చెప్పని, ఆయన రాజులకు రాజు అని చెప్పని వారు గ్రహించారండి. ఈరోజు నువ్వు గ్రహించావా ఆయన రాజులకు రాజు అని చెప్పని? నీ జీవితానికి, నీ హృదయానికి ఆయనను రాజుగా అంగీకరిస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈనాడు అనేక మంది ఆయనను రాజుగా అంగీకరించే బదులు ఏం చేస్తున్నారని చెప్పారంటే, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో భూతంలాగా ఆయన ఊహించుకుంటున్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఏముంటుందండి? ఆ అల్లావుద్దీను ఆ యొక్క దీపాన్ని ఇలా రుద్దగానే భూతం బయటకు వచ్చేస్తుంది. జీ హజూర్ అని చెప్పనగానే వాడు చెప్తారు, చేసేస్తుంది భూతం. అలా ఈనాడు ప్రభు వద్దకు వచ్చేసి వారి యొక్క గొంతెమ్మ కోరికలు కోరుతారు. ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు అది కావాలి ప్రభువా అని చెప్పని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి యొక్క కోరిక తీరితేనేమో దేవుడు మంచివాడు, వారి కోరిక తీరకపోతేనేమో దేవుడు మంచివాడు కాదు. ఆ మందిరం వేస్ట్, ఆ పాస్టర్ వేస్ట్, మళ్ళీ మందిరానికి రారు. ఇంకా ఈనాడు అనేక మంది అలా ఉన్నారండి. రోజు నువ్వు ఆయనలో దైవత్వాన్ని గుర్తిస్తే, ఆయన రాజులకు రాజు సృష్టికర్తని గుర్తిస్తే, నువ్వు ఆయన రుచినిగా తెలుసుకుంటే నువ్వు ఏనాడు కూడా ఆయనను ఆరాధించడం మానేవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం 4 చెప్పుకున్నామండి. చిట్ట చివరిగా 5వ పాఠం ఏంటని చెప్పానంటే, మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, హేరోదు మహారాజు 2 ఏళ్ళలో పిల్లలందరినీ కూడా చంపేశాడు కదా. అదిగో ఆ సమయంలో యేసేపు మరియను చిన్న శిశువుని తీసుకుని ఐగుప్తి కొంతకాలం పాటు వెళ్ళిపోయాడు ప్రాణరక్షణ కోసం. ఆ విధంగా వెళ్ళినప్పుడు మరి వారి యొక్క అవసరం ఎడ తీరాలి? వారు చూస్తే కడు బీదవారండి.
మరియా కడు బీదరాలు. మరి వారి యొక్క అవసరం ఎటు తీరాలి? అదిగో ఆ జ్ఞానులు బంగారం ఇచ్చారే, ఆ బంగారం వారి యొక్క అవసరాలు తీర్చిందండి. ఐగుప్తులో కొంతకాలం పాటు అక్కడ నివాసం ఉన్నారు ప్రాణరక్షణ కోసం. దాని అర్థం ఏంటో తెలుసమ్మా? దేవుడు కొన్నిసార్లు నీకు సమస్య రాకముందే నీకు పరిష్కారం సిద్ధం చేసి పెడతాడు. మరి కొన్నిసార్లు నీకు సమస్య వచ్చిన తర్వాత నీకు పరిష్కారం సిద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు తెలుసా? ఆయనను నీ హృదయానికి రాజుగా చేసినప్పుడు, ఆయనను లోకరక్షకునిగా నువ్వు గుర్తించినప్పుడు మాత్రమే. ఈరోజు నువ్వు నీ హృదయానికి ఆయనను రాజుగా చేసేవా? నీ హృదయంలో ఒక స్థానం కోసం ఆయన ఆరాటపడుతూ నీ హృదయపు ద్వారం బయట నిలబడి ఆయన నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. నీ హృదయంలో కొంచెం చోటు ఇస్తావా అని చెప్పేసి ఈరోజు నీ హృదయంలో ఆయనకు చోటు ఇస్తావా? వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడ, సహోదరి, సంవత్సరం గడిచిపోతూ ఉంది. ఆయనను లోకరక్షకునిగా, రాజులకు రాజుగా అంగీకరించావా? దయవుంచి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్న చోట మోకరిల్లితే, ప్రతి ఒక్కరు కూడా ఉన్న చోట మోకరిల్లగలిగితే దయవుంచి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి? నీకు హృదయంలో స్థానం కోసం ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే నీకు పాపాలు క్షమించబడతాయి, నీకు చక్కని సమాధానం లభిస్తుంది. నీ జీవితంలో ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం చూపుతాడు. ఈరోజు నువ్వు ఆయన్ని హృదయం బయట నిలబెట్టావా? నీ హృదయంలో ఆయనను అంగీకరిస్తున్నావా? నీ హృదయానికి ఆయనను రాజుగా చేసావా? దయవుంచి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఈ లోకంలో నువ్వు బ్రతికుండగానే ఆయన్ని హృదయంలో చేర్చుకుని నీ రక్షకునిగా ఆయన్ని అంగీకరిస్తే ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత పరలోకంలో కన్ను తెరుస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతావు, నమ్మకపోతే నిత్య నరకమే. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తుని హృదయపూర్తిగా నీ యొక్క గుండెకి, నీ హృదయానికి ఆయనను రాజుగా అంగీకరించు. ఆయనను లోకరక్షకునిగా, సృష్టికర్తగా అంగీకరించు. ఆయన పాదాల వద్దకు వచ్చి నీ ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకో. నీ ప్రతి పాపాన్ని క్షమించుగా ఆయన చాలని దేవుడమ్మా. దయవుంచి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి? ఒక్క క్షణం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని మౌనంగా మనం పరిశీలన చేసుకుందాం.